ఈ వీడియోలో మనము ఫ్లైవీల్ క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ని ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇంజన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంజన్లో ఇప్పుడు మనము లేట్ స్టార్టింగ్ అనేది అబ్జర్వ్ చేసినాము. సో మనము ఫ్యూజ్ బాక్స్ టాప్ కవర్ రిమూవ్ చేసి మనకున్న బ్లూటూత్ డివైస్ వర్షన్ ఐ కనెక్ట్ V1.0 ఆ వర్షన్ ఉన్న బ్లూటూత్ డివైస్ని మనము అక్కడున్న స్లాట్లో అమర్చుకోవడం జరుగుతుంది. బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక రెడ్ లైట్, బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. అది మన బ్లూటూత్ డివైస్ పనిచేస్తున్న ఒకదానికి నిదర్శనం. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న TDS లైట్ అనే యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లూటూత్ డివైస్ని, వెహికల్ని మన మొబైల్ ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్లూటూత్ డివైస్, వెహికల్ మన మొబైల్ ఫోన్కి యాక్సెస్ రావడం జరిగినది. ఇప్పుడు మన వెహికల్లో ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూస్తే దాంట్లో నో క్రాంక్ సిగ్నల్ P0335 అనే ఎర్రర్ కోడ్ వచ్చింది. దానికి కాజెస్, చెక్ పాయింట్స్, రెమెడీస్ ఏం చేయాలనేది కానీ మన మొబైల్ ఫోన్లో డిస్ప్లే అవుతుంది. అట్లాగే ఈ కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ మన క్రాంక్ రైల్ సెన్సార్లో ఉన్న ఫస్ట్ పిన్కి, ఏ కనెక్టర్లో ఉన్న 39th పిన్కి, సెకండ్ పిన్కి, అట్లాగే 54 పిన్కి, సెకండ్ పిన్కి, 38 పిన్కి కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. ఈ విధానంగా కంటిన్యూటీ చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవడం ఎలా అంటే, మన ఏ కనెక్టర్లో ఉన్న 60 పిన్స్ ఉంటుందండి. ఈ 60 పిన్స్లో మనం చెక్ చేసుకోవాల్సింది 39th పిన్కి. అక్కడ స్లాట్ అనేది, గ్రూ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక బాల్ పిన్ అనేది అమర్చుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ మల్టీమీటర్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే పాజిటివ్, నెగిటివ్, రెడ్, బ్లాక్ రెండు కల్పించినప్పుడు బీప్ సౌండ్ అనేది నోటీస్ చేయడం జరుగుతుంది. అదే విధానంగా ఇప్పుడు మన క్రాంక్ షాఫ్ట్కు ఉన్న కనెక్టర్కి ఫస్ట్ పిన్కి బ్లాక్ కలర్ జాక్ అమర్చుకొని, అట్లాగే మన ఏ కనెక్టర్కి ఉన్న 39th పిన్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక బీప్ సౌండ్ అనేది నోటీస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కంటిన్యూటీ బాగుందనేది అయింది. అట్లాగే రెండో లైన్ 54 పిన్కి తర్వాత సెకండ్ పిన్కి కంటిన్యూటీ చెక్ చేయడం జరిగినది. అక్కడ కానీ బీప్ సౌండ్ నోటీస్ చేయడం జరిగినది. సో కంటిన్యూటీ బాగుందని నిర్ధారించుకోవాలి. ఇట్లాగే కంటిన్యూటీ అన్నీ నిర్ధారించుకున్న తర్వాత మనము ఈ క్రాంక్ సెన్సార్ని హౌసింగ్లో నుంచి డీమౌంట్ చేసుకోవాలి. క్రాంక్ సెన్సార్ని రిమూవ్ చేసిన తర్వాత మనము దాన్ని పరిశుభ్రంగా, నీట్గా, అది డస్ట్ పార్టికల్స్ ఉండకూడదు, అది మ్యాగ్నెటిక్ ఫిజియో ఎలక్ట్రిక్ మెటీరియల్ కాబట్టి మనము దాన్ని నీట్గా క్లీన్ చేస్తూ ఒకసారి కంటిన్యూటీ అన్నీ చెక్ చేసిన తర్వాత బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేసుకొని స్కాన్ చేద్దాం. స్కాన్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమీ నోటీస్ కాలేదు. సో ఎర్రర్స్ ఏం లేనప్పుడు మనం ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాము. లాంగ్ క్రాంకింగ్ రాకుండా అట్ ఏ టైం స్టార్ట్ అయిందంటే ఓకే అయింది.